ఈ 3 పేజీలు బాగా చూస్తున్నాను. మీడియా సపోర్ట్ లేకుంటే నేను స్థాయికి వచ్చేవాడిని కాదు. నేను చేసిన ఉద్యమాల విషయంలో కరీంనగర్లో అప్పుడు నేను కేవలం కరీంనగర్ నగరానికి మాత్రమే పరిమితం. కానీ నగరంలో జరిగిన కార్యక్రమాలు కూడా అప్పుడు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఫ్రంట్ పేజ్ బ్యాక్ పేజ్ వచ్చేది. నాకు చాలాసార్లు విజ్ఞానం లేదు, ప్రెస్ వాళ్ళు ఎప్పటి కూడా పడదు, మన కూడా ప్రెస్ రావాలంటే అటువంటి సంచలనమైన కార్యక్రమాలు చేయాలి, అటువంటి మంచి కార్యక్రమాలు చేయాలి. అందుకే మీకు ఏముంటుందంటే కుక్క మనిషిని కడితే బ్రేకింగ్ కాదు, కుక్క దొరకబట్టి మనిషి కడితే బ్రేకింగ్. సంచలనం ఉండాలి. ఆ సంచలన వార్తల కోసం వాళ్ళు ప్రయత్నం చేస్తారు. ఒక బ్రేకింగ్ న్యూస్ హెడ్లైన్స్ వచ్చినాయంటే వారు కూడా రిపోర్ట్ కూడా గుర్తింపు వస్తుంది. అటువంటి కార్యక్రమాలు ప్రజా కార్యక్రమాలు చేయాలని చెప్పి చాలా మంది సీనియర్ నాయకులు చెప్పినాక నేను కరీంనగర్లో అటువంటి కార్యక్రమాలు చేస్తాను. నేను కార్యక్రమం తీసుకున్నా అంటే కంపల్సరీ మీడియా మొత్తం వస్తుంది, పోలీస్ మొత్తం వస్తుంది, ఇద్దరు వస్తారండి. మీడియా వస్తుంది, పోలీసు వస్తుంది. అర్ధరాత్రి ఉద్యమాలు చేస్తున్నాను. ఈ ఉద్యమాలు మీరు కనుక మీడియా కింద చూపడకుంటే నేను కరీంనగర్కి మాత్రమే పరిమితం అయ్యాను, కార్పొరేటర్కి మాత్రమే పరిమితం అయ్యాను. ఇవాళ ఆ రోజు మీడియా ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా చూపెట్టింది కాబట్టి ఈ రోజు వెమ్లవాళ్ళు అయినా, సిరిసిల్ల అయినా, మానకొండూరు అయినా, హుజరాబాద్ అయినా, ఉస్మానాబాద్ అయినా, చెప్పదైనా ఎక్కడైనా కూడా పండించండి తెలుసు అంటే దానికి ప్రధాన కారణం కేవలం మీడియా. కాబట్టి అటువంటి మీడియాను నేను ఎప్పుడు పట్టుబడి చాలా మంది అప్పుడు స్టాఫర్స్ కానీ బ్యూరోస్ కానీ అందరు ప్రతి రిపోర్టర్స్ అందరూ కూడా అప్పుడు సహకరించేవాళ్ళు. నేను కూడా ఒక వాటి కార్యకర్తగా కాకుండా ఒక సోదరులంగా నేను కూడా ఉండేవాడిని. వారికి ఏ కష్టం వచ్చినా ఏ ఇబ్బంది వచ్చినా నాకు చేతన సాయం నేను చేసేవాడిని. అన్ని రకాలుగా వాళ్ళను ఇబ్బందులు కూడా నేను వాళ్ళ వెంట ఉండేవాడిని. కాబట్టి నన్ను మీడియా విధంగా వాళ్ళ మనిషిగా చూసే ప్రయత్నిస్తుంది. ఇప్పుడు